ఎంపీ అభ్యర్థుల మధ్యలో పోటీ ఏమైనా ఉందండి అనకాపల్లిలో? పూర్వం నుంచి కూడా మాకు స్థానికంగా ఎంపీ అంటే అనకాపల్లిలోను స్థానికతలకే ఎప్పుడు కూడా పీఠం కట్టినట్టు ఘనత స్థానికులే. ఎక్కడి నుంచి వచ్చో వాళ్ళు లబ్ధి పొందామని, వాళ్ళ డబ్బులు రుసుము తీసుకుందామని మా జనాకంగా అనకాపల్లి నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ ఎవరో కూడా అమాయకులు లేరు. ఏంటి వ్యాసాలు వేసుకొని వ్యాసాలు గీయించుకొని వస్తే మట్టుకే ఇక్కడ ఓటేసే వాళ్ళు ఎవరు లేరు. స్థానికులు గెలుస్తారని స్థానికంగా దొరకట్లేదా ఎవరికి? ఏమండి వ్యాసాలు వేసి అప్పుడు అనేక మార్గాలు మనం అంటుంటాం మాటలు, అవన్నీ పరిమితం కాదు. స్థానికంగా మాట్లాడే విధానం మీద అవగాహన ఉండి పెంపొందించడంలో దాని ఉంటుంది తప్ప, ఎందుకంటే ఇతరులకు ఎప్పుడు కూడా గెలిచే దాఖలు లేవు అక్కడ అనకాపల్లి. రమేష్ గారికి వెళ్ళాలండి, ఆయన వ్యాపారవేత్త, డబ్బులు బాగా ఉంది, బిజినెస్ మ్యాన్, ప్రజలకైతే ఏ కొరత లేకుండా చూడగలను. మీరు అన్నట్టు వ్యాపార రంగాల్లో సంపాదించడంలో చాలా దేశంలో సంపాదించుకుంటారు, కానీ మన కుటుంబాన్ని నిలబెట్టుకొని నీ రాష్ట్రంలో నీ జిల్లాలో నువ్వు కాపాడుకోవాలి. ముందు నీ ఇంటికి వెళ్ళి రచ్చగలవాలి. నీ రచ్చగలిసినప్పుడు నువ్వు చెప్పుకోవాలి. ఎక్కడికో వచ్చి ఇక్కడికి వచ్చి గెలుస్తారంతే చెప్పడానికి అది సాధ్యాలు కాదండి. అది ముత్యాల నాయుడు గారు ఎప్పటి నుంచి తెలుసు? ముత్యాల నాయుడు గ్రామ స్థాయి నుంచి, వార్డు నెంబర్ కాడి నుంచి, మండల సర్పంచ్ కాడి నుంచి, జడ్పీటీసీ కాడి నుంచి, ఈ స్థాయి నుంచి కూడా ఎదిగినటువంటి వ్యక్తి, మహానేత. సామాన్య కుటుంబం నుంచి ఆ లాన్న దగ్గర నుంచి కూడా వ్యవసాయ రంగాన్ని సుదీర్ఘ ప్రణాళిక తయారు చేసినటువంటి వ్యక్తి, సాదా బాధలు తెలిసినట్టు వ్యక్తి. అతనికి ఉన్నటువంటి వాయిస్ వేరే. రాజకీయాల్లో సుదీర్ఘ ప్రణాళిక 30 సంవత్సరాల దారి ఉన్నటువంటి వ్యక్తి అనమాట. మా అందరూ దిశానిర్దేశం చేసినటువంటి వ్యక్తి. అతను గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్టు, అతనికి ఉన్నట్టు చాయిస్ కూడా వేరే. జిల్లాలో కూడా నాయకులతో చాలా పరిచయం ఉన్న వ్యక్తి పూర్వం నుంచి కూడా. అందుకని ఇప్పుడు అతను జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టిన అసామాజిక ఎంపీ అంటే కాన్స్టెన్సీ ఎక్కువ, 7 నియోజక పరిధిలో ఉన్నట్టు కాన్స్టెన్సీ అటు అసామాజి కాదు. అందుచేత ఏంటిదంటే అతనికి ఉన్నట్టు అనుభవం వేరే, స్లోగా ఉంటాడు కానీ చాలా చక్కగా పనిచేస్తాడు, మైండ్ తీరు వేరే ఉంటుంది. అనుకున్నది మాట సాధ్యంగా విశ్లేషిస్తాడు అన్నమాట.